ఇప్పుడు ఆస్తులన్నీ తరిగిపోయినందుకు మీరు బాధపడుతున్నారా, ప్రజల కోసమే ఇచ్చాంలే అన్న సంతోషంతో ఉన్నారా? అంటే ఇప్పుడు ఒక మనిషి తినేది బువ్వ కోసం అని చెప్పి డబ్బులు ఎక్కున్నంత మాత్రం బంగారం తినం కదా. నాకు ఇచ్చిన విలువలు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు చదువు ఏదైతే మా పేరెంట్స్ ఇచ్చారో నేను చాలా చాలా సంతోషం. ఆ రెండు విషయాలతోటి నా జీవన కొనసాగించగలుగుతానని ధైర్యం నాకు ఉంది. ఓకే, హ్యాపీగానే, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. నాన్నగారు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అంటే నాన్నగారు ఖమ్మం జిల్లా అయినప్పుడు ఖమ్మం ప్రాంతంలో పెద్ద నాన్నగారు పోటీ చేస్తుండేవారు, అక్కడ నుంచి ఆయన గెలుస్తుండేవారు. నాన్నగారు తుంగదుర్తి నుంచి వస్తారు. తుంగదుర్తిలో 4 పర్యాలు గెలిచిన నాన్నగారు 2009లో డీలిమిటేషన్లో అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో సూర్యాపేటకు షిఫ్ట్ అయిపోయారు. మరి సూర్యాపేటలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది నాన్నగారికి? అంత దాన ధర్మాలు చేసి ప్రజల్లో అంత పేరు తెచ్చుకున్నారు, అంత మంచి కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు, విలువలతో కూడుకున్న కుటుంబం ఇది రామిరెడ్డి కుటుంబం అనుకున్నప్పుడు సూర్యాపేట ప్రజలు నాన్నగారిని ఎందుకు ఆదరించలేకపోయారు? అంటే ఎందుకు ఆదరించలేదు మీరు అనుకుంటున్నారు? 2004లో సూర్యాపేట నుంచి పోటీ చేసినప్పుడు గెలిపించినారు కదా. కానీ 2014 వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ అనేది బలంగా ఏర్పడ్డది. అంటే మీరు ఆలోచన చేసినట్టయితే పైనుంచి ఉత్తరాల నుంచి వస్తున్న సెంటిమెంట్ వేవ్ ఆల్మోస్ట్ ఒక అలలాగా వస్తూ 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 అది నల్గొండ జిల్లాని తాకి భువనగిరి పార్లమెంట్ కూడా అంతవరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. కానీ ఎలక్షన్కి 15 రోజుల ముందు నుంచి వేవ్ మారుతూ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణాలు టీఆర్ఎస్ మేనిఫెస్టో బలంగా ఉండటం, కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రచారం చేసుకోలేకపోవడం. మేము అందులో విఫలమే. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదు. కానీ సూర్యాపేట నియోజకవర్గంలో చూసుకుంటే టౌన్లో దాదాపు 17,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు 12% రిజర్వేషన్ అని, తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాంతో అక్కడ కొంచెం ఇబ్బందులు పడ్డాం. అంటే మీరు చూసినట్టయితే సూర్యాపేట నియోజకవర్గంలో మీరు ఓడిపోయింది ఓన్లీ కేవలం 3,000 ఓట్లు మాత్రమే. 3,000 ఓట్లు ఇది చాలా స్వల్ప మెజారిటీ. కానీ మాకు టౌన్లో వచ్చేసరికి ఓన్లీ 6,500 7,000 ఓట్లు వచ్చాయి. 55,000 ఓట్లు పోలవుతాయి. అంటే గ్రామాల్లో అన్ని గ్రామాలలో మెజారిటీ సాధించి కూడా టౌన్లో వచ్చేసరికి మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. దీనికి కారణం ఏంటంటే ఈ ఒకటి ముస్లిం రిజర్వేషన్ చెప్పాను, రెండవది ఉద్యోగస్తులందరూ కూడా ఏకపాటిగా టీఆర్ఎస్ పార్టీకి వేయాలి, తెలంగాణ తీసుకొచ్చింది మేము చెప్పుకోలేకపోయాం. సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం, అందులో ఎవరు కాదనలేరు. కానీ కేసీఆర్ గారు వచ్చి గట్టిగా ప్రచారం చేయడంతో కొంచెం విఫలమయ్యాను అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. మీ వైఫల్యం వల్లే మీరు ఓటమి చెందారు అంటారు? అంటే మా వైఫల్యం అంటే కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు, అంటే వాళ్ళు నమ్మబలికారు. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 10% పైన ఎస్టీ పాపులేషన్ కూడా ఉంది, గిరిజన తండాలు ఉన్నాయన్నమాట. సో గిరిజన తండాలకు నేను వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు అడ్డం వచ్చి, అయ్యా మాకు టీఆర్ఎస్ గెలిస్తే మాకు సెపరేట్గా గ్రామ పంచాయతీ చేస్తా అన్నారు, మా బిడ్డకు ఉద్యోగం వస్తున్నారు, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి, ఈ ఒక్కసారి టీఆర్ఎస్కి వేస్తాం, మా బతుకులు బాగుపరుచుకుంటాం అనే ఒక భ్రమకు వాళ్ళకి క్రియేట్ అయింది. ఎందుకంటే చాలామంది ఓయూ స్టూడెంట్స్ కూడా ఆ రోజు గ్రామాల్లోకి వాళ్ళు వెళ్ళి లాస్ట్ 15 డేస్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు స్వతహాగా ప్రచారం చేస్తున్నారు. అది పార్టీ ప్రచారం చేసిన దానికంటే ఒక ఇండివిజువల్, ఒక న్యూట్రల్ పర్సన్ వచ్చి ఈ పార్టీకి ఓటు చేయాలని చెప్పినప్పుడు జనరల్గా స్వతహాగా కూడా ఎవరు న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు అటు మొగ్గు చూపినారు. ఓకే, ఒకసారి మనం ఉన్న తండ్రి గారి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు పక్కన పెడితే మీ రాజకీయ అరంగేట్రం గురించి మనం తెలుసుకుంటే, నాన్నగారి పేరు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అమ్మగారి పేరు వరూధిని దేవి గారు, రామిరెడ్డి వరూధిని దేవి గారు. స్వగ్రామం గురించి చెప్పారు ఇప్పుడే మీరు. నాన్నగారి స్వగ్రామం ఖమ్మం జిల్లా, అమ్మగారి స్వగ్రామం తుంగదుర్తి. వారికి ఎంతమంది సంతానం? మీరు ఒక్కరేనా? దామోదర్ రెడ్డి గారికి నేను ఒక్కనే సంతానం అండి. ఓకే, ఒక్కరే సంతానం. మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించాను. పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్? హెచ్పిఎస్ బేగంపేట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెచ్పిఎస్ కదా? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీనియరు, నాకు 6 సంవత్సరాలు సీనియరు. 6 ఇయర్స్ సీనియర్. కానీ స్కూల్లో పరిచయం ఉండేది, ఎందుకంటే రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో నేను ఉండేవాడిని. మా ఇంటి ఎదురుగానే రాజశేఖర రెడ్డి గారి ఇల్లు ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు చాలా చాలా మంచి మిత్రులు, అంటే జీవితాంతం మంచి మిత్రులుగా కొనసాగినారు. సో అందుకోసం అసెంబ్లీకి కలిసి వెళ్ళేవారు, ఒకటే వెహికల్లో వెళ్ళేవారు, ఒకటే వెహికల్లో వచ్చేవారు. 85 నుంచి 89 ఆ అసెంబ్లీ పీరియడ్లో అయితే రాజశేఖర స్వయాన ఆయన జీప్ నడుపుకుంటూ వచ్చేవారు. సో ఆ విషయంతో రాజశేఖర రెడ్డి గారు అయితేంది, రామచంద్రరావు అంకుల్ అయితేంది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరు మంచి పరిచయస్తులు, చిన్నప్పటి నుంచి చూసిన ఒకరు. రామచంద్రరావు అంటే కేవీపీ గారు? రామచంద్రరావు గారు. ఓకే, రామచంద్రరావు గారు. రోజు పొద్దున్న రామచంద్రరావు గారు
వారు వాకింగ్ వెళ్ళి మా ఇంట్లోకి వచ్చి మా నాన్నగారు ఉన్నారంటే కంపల్సరీ మా ఇంట్లో కాఫీ తాగి వెళ్ళేవారు. అంటే అట్లాంటి రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చారా? రాజశేఖర రెడ్డి గారు కూడా చాలాసార్లు, అంటే మా నాన్నగారిని ఆయనే పొద్దున్న అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు జీపులు ఎక్కించుకొని వెళ్ళేవాడు, సాయంత్రం అంటే మా కారు లేదని కాదు కానీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. డ్రైవర్లను కూడా వేరే కార్లు రమ్మని చెప్పి వెనకాల కార్లు రమ్మని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ సరదాగా వెళ్ళేవారు. ఓకే హ్యాపీగా ఉండదు. రాజశేఖర రెడ్డి గారిని అప్పుడే చూశారు మీరు, చాలా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉండేది రిలేషన్? మీకు సీనియర్ కదా? సీనియర్ చేయబట్టి అంత పెద్ద అంటే ముఖ పరిచయాలు మామూలుగా అప్పుడప్పుడు కలుసుకోవడం తప్ప వ్యక్తిగత పరిచయం అయితే అంత లేదండి. అయితే జేసీ పవన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు పరిచయమే, అంటే అందరూ కూడా పరిచయమే. ఇప్పుడు కూడా జేసీ పవన్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే వీ డోంట్ గెట్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం ఎక్కడ ఉందని చెప్పండి, అందరు బిజీ లైఫ్స్ అయిపోయాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.